హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, నేను ఇప్పుడైతే బొంబాయి స్టైల్ మోడల్ బొమ్మలు అయితే చూపిస్తున్నాను చూడండి. బొంబాయి మహారాష్ట్రలో టైప్లో ఉండేది. ఇక్కడ మాత్రం సూపర్ అలాగే దింపేశారు. ఇదిగోండి గుర్రం మీద మన వినాయకుడి గణేష్ అయితే మాత్రం స్వారీ చేస్తున్నట్టు. ఇక్కడ కూడా 6 ప్యాక్ అయితే వేస్తారు. నేనైతే ట్రైల్ బొమ్మ అయితే మీకు చూపిస్తాను. పెయింట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. షార్ట్స్లో అయితే ఉండిద్ది. 6 ప్యాక్ వచ్చిన టైప్ కూడా నేను పెట్టాను మీకు చూడండి. అసలు మాత్రం స్వారీ చేస్తున్నట్టే ఉంది. అచ్చం గైస్ మన ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు సేమ్ అలాగా అదే టైప్లో ఆయన అయితే ఎలా స్వారీ చేశారో ఆ టైప్లో చేశారు గణేష్ మాత్రం చూడండి. సేమ్ అలాగే దగ్గర చూపించారు. సేమ్ అలాగే చేశారు. ఇంకొన్ని ఇటు పక్కన కూడా అదే. ఇక్కడ చూడండి క్లారిటీగా అయితే కనపడుతుంది. 6 ప్యాక్ మాత్రం క్లారిటీ కనపడుతుంది చూడండి. 6 ప్యాక్ అయితే మాత్రం ఇటు పక్కన కూడా అదే ఉంది. ఇటు పక్కన కూడా ఇటువైపు వచ్చింది. మీకు ఇంకా చూపిస్తాను బొమ్మలు. ఇక్కడ చూడండి సిట్టింగ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఏంటంటే పెయింట్లు అయితే ఇంకా మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అటువైపు వేస్తున్నారు, స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి పైన అయితే నాగపాములు వచ్చి అసలు కృష్ణ పువ్వు వచ్చి సూపర్ ఉన్నాడు మొత్తం గణేష్ నిల్చున్న టైప్లో ఉంది. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా చూడండి గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టే విగ్రహం కూడా ఇచ్చాడు కిరీటం కట్టినట్టు. ఇప్పుడు నేను చూపించే ఈ గోడ మొత్తం అయితే పెయింట్ వేయాల్సిన బొమ్మలు వేసి చూడండి. మొత్తం చిన్న బొమ్మ 3 అడుగులు 4 అడుగులు కానించి 6, 7, 10 అడుగుల వరకు మొత్తం కలరింగ్ చేయాల్సిన బొమ్మ అయితే వేస్తున్నారు. స్టార్ట్ చేశారు ఇప్పుడు మాత్రం. ఇది కూడా చూడండి సూపర్ ఉంది. పైన పక్షిరాజు బొమ్మ కూడా ఉన్నాడు. మామూలుగా లేదు. మధ్యలో మాత్రం ఇక్కడ త్రిశూలం టైప్ ఇస్తారండి కదా. ఇక్కడ వాళ్ళు చెప్పారు త్రిశూలం కూడా ఇస్తారు మనకు. ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే మోడల్ మొత్తం రైట్ రా. సేమ్ అదే మోడల్. ఇక్కడ చూడండి మన నరసింహ ఉన్నాడు. ఇక్కడ అమ్మవారికి ఎలా వాహనమో అలాగా వినాయకుడు కూడా అలాగే వాహనం టైప్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మన సింహరాజు అయితే ఉన్నాడు. మొత్తం దాని మీద చెయ్యేసి మాత్రం సూపర్ ఉంది బొమ్మ అయితే చూడండి. సిట్టింగ్ పొజిషన్ కూడా సోఫాలో పడుకున్నట్టు అలా సేమ్. ఇది కూడా చూడండి. ఇంక ఇవన్నీ అయితే 3 అడుగులు 4 అడుగులు బొమ్మలు అయ్యాను. 3 అడుగులు 2.5 అలాంటి బొమ్మలు అయ్యాను. మొత్తం అయ్యే గైస్. మొత్తం అడుగుతున్నాయి గైస్. ఇవి అయితే 4 అడుగులు బొమ్మలు, 4.5 3 అడుగులు అలా ఉంటుంది. ఇది మాత్రం మొత్తం అయ్యే బొమ్మలు. సిట్టింగ్ పొజిషన్ ఇక్కడ చూడండి. మన సరస్వతీదేవి ఇటు పక్కన లక్ష్మీదేవి అందరూ ఉన్నాయి. పక్కన విగ్రహం సోఫా టైప్లో ఉంది. సూపర్ ఉంది మనం చూడండి. ఇక్కడ చూడండి అసలు కూర్చున్నాడు వినాయకుడు మాత్రం అటు ఇటు సోఫా టైప్లో ఉంది మొత్తం. ఇదంతా చూడండి కూర్చొని సోఫా టైప్లో కింద చిన్నదైనా కానీ సూపర్ ఉంది బొమ్మ. ఇక్కడ చూడండి వెనకమాల సూర్యకిరణాల టైప్ వచ్చింది గైస్. ఇదంతా సిట్టింగ్ పొజిషన్లో ఉంది. మొత్తం చిన్న బొమ్మ అయినా కానీ ఎక్సలెంట్గా ఉంది. పెయింటింగ్ వేస్తున్నాను గైస్. నేనైతే వేరే షెడ్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి 11 ఫీట్స్ అయితే ఉంది. ఇది మాత్రం మొత్తం అక్కడ పైన చూడండి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. అక్కడ ఆర్చి మొత్తం. ఇక్కడ కూడా చూడండి మన పాములు కూడా ఉన్నాయి. ఇటు పక్కన అయితే నాగదేవతలు వాళ్ళు కూడా కింద మొత్తం అదే ఉంది. ఇక్కడ చూడండి గ్రద్దదేవుడు అనేది. ఇక్కడ చూడండి మన గ్రద్దదేవుడు కూడా ఉన్నాడు. ఇక్కడైతే గ్రద్ద ముక్కు మాత్రం సూపర్ కనపడుతుంది షార్ప్గా మొత్తం కూడా చూడండి. ఇక్కడ మాత్రం ఆయన పాము చుట్టుకొని వీడిని తీసుకెళ్తున్నట్టు ఉంది, విడిపిస్తున్నట్టు ఆ టైప్లో ఉంది. ఇక్కడ బొమ్మ మాత్రం ఇది కూడా ఇదే ఉంది. పెయింటింగ్స్ అయితే ఇంకా వేయలేదు. అది కూడా మొత్తం చూడండి. అదంతా పెయింటింగ్స్ అయితే ఇంకా ఏ బొమ్మకి వేయలేదు. వేసిన బొమ్మ అటు పక్కన ఉంది. అయిపోయి నేను చూపిస్తాను. ఈ గోడౌన్లో మాత్రం ఇంటి పక్కన చూడండి మొత్తం అదే. వెనకాల నాగదేవతలు కానీ ఏదైనా మొత్తం అదే బొమ్మ మొత్తం. ఇది కూడా చూడండి. ఇది కూడా అయ్యే ఉంది. ఇదిగోండి ఇటువైపు చూడండి. మళ్ళీ ఇటువైపు కూడా ఇవే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 11 ఫీట్స్ పైన ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే బొమ్మ చూడడానికి ఇలా ఉందంటే ఆ పైన వచ్చే ఆర్చెస్ డెకరేషన్ టైప్లో ఉన్నాయి. మొత్తం ఇంకా ఎక్స్ట్రానే ఉండిద్ది అంటున్నారు. మొత్తం చూడండి. ఇక్కడ చూడండి మన ఎలుగు బాబాలు అయితే ఇక్కడే ఉన్నారు. పర్సనే కూర్చొని ఉన్నారు. సూపర్ ఉన్నాయి కానీ మూషికా గైస్. ఇప్పుడైతే మనం చూపించిన మొత్తం పెయింట్ అయిన బొమ్మలు. ఇప్పుడు పెయింట్ వేసిన అయితే ఒక 4 అయితే ఫ్రంట్ అయితే పెట్టి డెకరేషన్ చేస్తున్నారు. మనం కూడా చూద్దాం రండి అయితే ఎలా ఉన్నాయో చూపిస్తారా. ఎవరున్నారు
ఏం లేవురా అలా చెప్పా అడుగుదామనే చూస్తున్నాను. వేరే గోడౌన్కి వచ్చాను నేను ఇప్పుడైతే మనం. ఇక్కడ చూడండి పైన అయితే వెంకటేశ్వర ఆర్చ్ వచ్చింది, ప్లస్ కింద వినాయకుడు విగ్రహం ఇక్కడ కూడా వచ్చింది. మనకైతే ఇంకా కలరింగ్ అయితే వేయలేదు, వేస్తున్నారంటే ఈరోజు స్టార్ట్ చేశారు. ఇంకా ఈ బొమ్మలు మొత్తం పక్కన పెట్టారు, ఇప్పుడే కలరింగ్ అయితే మనం స్టార్ట్ చేశారు. ఇక చూడండి ఇది కూడా మొత్తం ఇది 8 అడుగులు గాయ్స్. మనకి బుద్ధ విగ్రహం లాగా నమ్ముగా నీట్గా ఉన్నాడు వినాయకుడు మాత్రం. సిట్టింగ్ సూపర్కి వచ్చినాడు చూడండి. ఇక్కడ కూడా డిజైనింగ్ అయితే వచ్చింది, ఇక్కడ చూడండి డిజైనింగ్ కూడా వచ్చింది. ఇవన్నిటికీ అయితే చెమ్కీలు పెట్టి డిఫరెంట్ కలర్స్లో అయితే వేస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి. ఇంకా ఇవన్నీ బొమ్మలు ఒకటే, ఇవన్నీ ఒకటే కలరింగ్ అయితే వేయలేదు. ఇంకా నేను ఇంకో బొమ్మ చూపిస్తాను రాని వచ్చి అట్లాగే. చూపిస్తాను నాకు నెక్స్ట్ బొమ్మ నుంచి అయితే మనం ఇటైతే వచ్చాము. ఇక్కడ చూడండి బొమ్మ వరకు మాత్రం బిస్కెట్ కలర్ టైప్ ఇచ్చారు, చాక్లెట్ కలర్ టైప్ ఇచ్చారు. ఇదిగోండి సిల్వర్ కలర్ షైనింగ్ వస్తుంది. సూపర్ ఉంది బొమ్మ అయితే మాత్రం. ఇది చూడండి మనకి శ్రీ విష్ణుడు అయితే ఉన్నాడు, పైన విష్ణుమూర్తి అయితే ఉన్నాడు విగ్రహం దగ్గర కరెక్ట్గా అక్కడ చూడండి. చెంకీలు కానీ సూపర్ ఉంది గాయస్. మొత్తం చూడండి అదంతా మాత్రం చెవులు కానీ లంబుగా సూపర్ ఉంది గాయస్. బొమ్మ మాత్రం 6 అడుగులు అంట. ఇది 6 అడుగులున్నర అలా వండిద్దని చెప్పారు. ఇది మాత్రం సూపర్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది, కరెక్ట్గా ఉంది. చెంకీలు మాత్రం పోస్ట్ పడేసారు అనుకుంటాను.